హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో నేను ముందు వీడియోలో చెప్పాను కదా, సో ఐనవోల్లో మేము అక్కడ మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొమ్రవెల్లికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇక్కడ కొమరవెల్లికి వెళ్తుంటే మధ్యలో వచ్చేసి ఒక విలేజ్లో మాకి వెళ్ళే దారిలో అనమాట. సో ఎల్లమ్మ తల్లి పండగన ఏమో చేస్తున్నారు. సో ఇలా ఎల్లమ్మ తల్లి పండగ చేసుకున్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఇలా బోనాలు ఎత్తుకొని ఇక్కడ బాగా చేస్తున్నారనమాట. సో మధ్యలో అక్కడ కొద్దిసేపు ఆగి మేమైతే అక్కడ చూసామన్నమాట. సో చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఇంకా చాలాసేపు అక్కడ డ్యాన్స్లు అనేవి చేశారు, కానీ మేము కొద్దిసేపు మాత్రమే షూట్ చేసామన్నమాట. అంటే వ్లాగ్లో యాడ్ చేద్దామని చెప్పి నేను కొంచెం షూట్ చేశాను అంతే. సో అక్కడ అది చూసుకున్న తర్వాత మళ్ళీ కొమరవెల్లికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము కొమరవెల్లికి స్టార్ట్ అయినప్పుడైతే చాలా ఎండ ఉందన్నమాట. అంటే 11 అట్లా అయిందేమో, కానీ చాలా ఎండ ఉంది. అంటే ఆల్రెడీ ఎండలు బాగా ఉన్నాయి కదా, సో విపరీతంగా ఎండ ఉందన్నమాట. సో ఇలా ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ జర్నీ చేసిన తర్వాత కొమరవెల్లి అయితే వచ్చేసింది. సో ఇది కొమరవెల్లి ఎంట్రన్స్ కమాన్ అనమాట. సో నేను మీకు జూమ్లో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సో ఇది అంటే మనకి అది మొత్తం కట్టడం కూడా బాగుందన్నమాట. నాకు అంటే ఫస్ట్ టైం చూడడం వలన అట్లా ఏమో తెలియదు కానీ బాగా అనిపించింది. సో ఈ కమాన్కి ఎదురుగానే మాకు చెరుకు రసం బండి కనిపించింది అనమాట. సో అప్పటికే కొంచెం ఎండ ఎక్కువ ఉంది, ఫుడ్ అట్లా ఏం తీసుకోలేదు కాబట్టి కొంచెం దాహంగా అనిపించింది అనమాట. సో అందుకోసం కొంచెం ఎనర్జీ కోసం అంటే మళ్ళీ కొమరవెల్లిలో సేమ్ ప్రాసెస్, మళ్ళీ బోనం వండాలి, సేమ్ మళ్ళీ పట్నాలు వేయాలి, మళ్ళీ దర్శనం అంతా ఉంది కాబట్టి సో అక్కడ ఆగి చెరుకు రసం అయితే తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది మనకి ఆ టెంపుల్ ఆ విలేజ్కి ముందు చూపించిన కమాన్ వచ్చేసి విలేజ్కి ఎంట్రన్స్లో ఉంది. ఇది వచ్చేసి దేవుడి గుడి దగ్గరికి మనం ఎంటర్ అయ్యే దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ వచ్చేసి గుడికి చాలా దూరంగా ఆపుతున్నారనమాట ఒక గ్రౌండ్లో. సో అక్కడ గ్రౌండ్లో మేము వెహికల్ అనేది సైడ్కి పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండొద్దన ఏమో తెలియదు, కానీ కొంచెం లాంగ్ ముందుకైతే ఆపుతున్నారు ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా కూడా. సో ఇక్కడ మేము ఇటు లెఫ్ట్ సైడ్ ఇక్కడ వెహికల్ అనేది పెట్టేసి మేము వెళ్ళామన్నమాట. సో ముందుగా వచ్చేసి ఐనవోల్లో వచ్చేసి మనకి తడకలు కట్టి అలా గుడి లోపల అయినా బయట అయినా మనం వండుకునేలాగా ఉంది, అంటే బోనం అట్లా. ఇక్కడ మాత్రం అలా లేదనమాట. అంటే చెట్లు అట్లా కూడా ఏం లేవు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ రూమ్ తీసుకొని మనకి బోనం అనేది వండి మళ్ళీ టెంపుల్కి వెళ్తారంట. సో అలా మేము కూడా ఒక రూమ్ తీసుకుందామని చెప్పి చూసామన్నమాట. జస్ట్ 2 అవర్స్ స్టే చేయడం కోసం మేము రూమ్ అయితే తీసుకున్నాము. సో ఈ చిన్న సింగిల్ ఈ జస్ట్ ఉన్న రూమ్కి వచ్చేసి 300-400 తీసుకున్నారు. సో ఒక ఫ్యాను, ఒక లైట్, ఒక చిన్న ట్యాప్ ఉందన్నమాట. జస్ట్ సింగిల్ రూమ్. ఒక 2 అవర్స్ కోసం అయితే మేము రూమ్ అనేది తీసుకున్నాం అన్నమాట. సో నేను ఇప్పుడు చూపించాను కదా, ఇంతే ఉంది ఈ రూమ్, చాలా చిన్నగా. సో ఇలా జర్నీ 2 అవర్స్ అలా జర్నీ చేసి ఫుడ్ ఏం లేక నిద్ర ఏం లేక ఫేస్ అనేది చాలా డల్గా ఉంది. సో తప్పదు, ఏం చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి నేను బోనం వండాలని చెప్పాను కదా, సో అందుకోసం ఇక్కడ బోనం గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి వ్లాగ్ నేను బయట ఎప్పుడు షూట్ చేయను కదా. సో మీలో చాలామంది కూడా అడుగుతారు, మీరు బయట వ్లాగ్స్ ఎందుకు షూట్ చేయరక్క అని చెప్పి. మనం బయట వ్లాగ్స్ షూట్ చేయాలంటే ఒకటి మనకెవరన్నా మనం వర్క్స్ చేస్తుంటే తీసే వాళ్ళు ఉండాలి, లేకపోతే మనం ట్రైపాడ్ అనేది క్యారీ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ట్రైపాడ్ అయినా పట్టుకొని లేకపోతే మనమైనా షూట్ చేయొచ్చు. కాకపోతే నాకేమవుతుందంటే ఏ జాతరకు వెళ్ళినా అక్కడ వర్క్స్ నేనే చేయాలన్నమాట సింగిల్గా. అంటే
రీసెంట్గా మా మరిది చనిపోయాడు కాబట్టి మా తోటికోడలు అయితే ఎక్కడికి రావట్లేదు. అలాగే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు లేరనమాట, చనిపోయారు. సో అందుకోసం ఇంటికి పెద్ద కోడల్ని నేనే కాబట్టి ఏ జాతరకు వెళ్ళినా పండగలకైనా ప్రతి వర్క్ అంటే దేవుడిదైనా ఇంట్లో వర్క్ అయినా వచ్చిన వాళ్ళకి వండి పెట్టడమైనా ఏదైనా నేనే చేయాలి. సో ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి నేను ట్రైపాడ్ క్యారీ చేస్తూ ఫోన్ అనేది సెట్ చేసుకుంటూ ప్రతి వర్క్ అనేది చేయలేను అనమాట, లేట్ అవుతుంది. సో సింగిల్గా చేసుకోవాలి కాబట్టి టైం అనేది సరిపోదు అనమాట. సో నాకు వర్క్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. సో వ్లాగ్స్ తీయాలనేది జాస్ అనేది నాకు ఉండదు. ఒకవేళ నాకు వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉండి తీయాలనుకున్నా కూడా మా హస్బెండ్ బిజీగా ఉంటారనమాట, అసలు తీయరు. సో అందుకే నేను వ్లాగ్స్ అనేవి మీకు ఎక్కువ షేర్ చేయను అనమాట. సో ఈ కొమరవెల్లి ఇక్కడ వచ్చేసి తనకు ఇంట్రెస్ట్ కూడా వచ్చి, అంటే మేము ఫస్ట్ టైం వచ్చామని చెప్పాను కదా, తనకు కూడా ఇంట్రెస్ట్ అనేది వచ్చి అక్కడక్కడ మధ్యలో తీశారనమాట. అందుకే కెమెరా అనేది అడ్డం పెట్టకుండా నిలువుగా పెట్టి తీశారనమాట. సో మేము వేములవాడకి, సమ్మక్క సారక్క జాతరకి, నెక్స్ట్ కొడవటంచకి అన్నీ వెళ్ళాము, తిరుపతికి. అక్కడ ఎక్కడ వ్లాగ్స్ అనేవి నేను అందుకే షూట్ చేయలేదన్నమాట. అంటే మనకి వీలు అవ్వదు కాబట్టి నేను షూట్ చేయలేదు. సో అందుకే నేను ఎప్పుడు బయట వ్లాగ్స్ అనేవి పెద్దగా అంటే షూట్ చేయడానికి వీలు కాక మీతో షేర్ చేయను అనమాట. సో నేను ఇక్కడ బోనాలు గిన్నెలు అనేవి కడిగేసాను కదా. సో కడిగేసి మనం కర్రీ వండడం కోసం అలాగే గుమ్మడికాయ కాకరకాయ ముక్కలు ఉడకబెట్టడం కోసం అవన్నీ కట్ చేశాను అనమాట. సో నేను వ్లాగ్లో మీతో వాయిస్ చెప్తున్నాను కాబట్టి అది వ్లాగ్ అనేది రన్ అయిందనమాట. సో ఇక్కడ గ్యాస్ అనేది రెంట్కి తీసుకున్నాము. సో తీసుకొని ఇక్కడ బోనం అయితే పెట్టేశాను అనమాట. సో ఇక్కడ ఈ చిన్న వాటిలలో నేను కర్రీ కోసం అలాగే గుమ్మడికాయ ముక్కలు కాకరకాయ ముక్కలు అయితే కట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఆ దేవుడికి తీసుకున్న పువ్వులు వచ్చేసి కింద పెట్టొద్దు కదా అని చెప్పి నేను అలా కిటికీకి అయితే కట్టేశాను అనమాట. సో ఇక్కడ బోనం అనేది రెడీ అవుతుంది. సో ఇది రెడీ అయ్యేలోపు అంటే ఒక దాంట్లో బెల్లన్నం, ఇంకొక దాంట్లో పచ్చన్నం, ఒక దాంట్లో కర్రీ చారు, ఇంకొక దాంట్లో గుమ్మడికాయ ముక్కలు కాకరకాయ ముక్కలు అనమాట. సో బోనాలు ఎప్పుడైనా ఇలానే చేస్తారు. సో నేను అక్కడ అది రెడీ అయ్యేలోపు సో ఇక్కడ దీపాల కోసం అయితే ఆయిల్ అనేది పోస్తున్నాను అనమాట. సో ఇందులో మనం వత్తి అనేది వేసి ఉంచితే మనకి బాగా వెలుగుతుంది కదా అని చెప్పి నేను ముందుగా రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇలా అన్నీ ఒకవైపు ఆ బోనము, ఆ కర్రీ అవన్నీ ఉడుకుతూ ఉంటే అవి చూస్తూ నేను మిగతావన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మళ్ళీ మనకి టైం గడుస్తూ ఉంటే టెంపుల్లో రష్ ఎక్కువ అవుతారు కదా అని చెప్పి నేను సింగిల్గా చేసుకోవాలి కదా అని చెప్పి ఒక్కదాన్నే కదా అని నేను అన్నీ ఒకేసారి చేస్తున్నాను అనమాట. అన్నీ ఒకేసారి చూసుకుంటూ అలా చేస్తున్నాను. సో అంటే ఎవరైనా ప్రతి ఫ్యామిలీలో పెద్దవాళ్ళు చేస్తుంటే అంటే నా ఏజ్ అలా ఉన్న వాళ్ళు సైడ్కు ఉండి చూస్తారు. అంటే అంత తొందరగా ఏజ్ అంటే ఆ ఏజ్లో ఎవరికి బాధ్యతలు అనేవి రావన్నమాట. సో నాకు వచ్చేసి చాలా తొందరగా ఇంటి బాధ్యతలు అనేవి వచ్చాయన్నమాట. సో అది అంతే, ఎవరు చేసేవాళ్ళు లేనప్పుడు మనమే చేసుకోవాలి, తప్పదు. సో ఇలా ఫస్ట్ బెల్లన్నం అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పచ్చన్నం అనేది వండుతున్నాను అనమాట. సో తర్వాత ఈ కర్రీది కాకరకాయ ముక్కలది ఇవి రెండు వండేస్తే సరిపోతుంది. సో నేను మీకు ఇంకా వ్లాగ్లో అంటే దేవుడికి సంబంధించిన డీటెయిల్స్ ఏం చెప్పలేదన్నమాట నేను. సో నెక్స్ట్ ఎప్పుడైనా వ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ అన్నీ వండేసిన తర్వాత ఈ రూమ్లో ఒకవైపు గోడకి నేను ఇక్కడ బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ గోడకి ఇలా బొట్లు పెట్టేసి కింద కూడా కొంచెం మనకి వాటర్తో అలా అలికినట్టు చేసి ముగ్గులు అనేవి వేయాలన్నమాట. అంటే మనం ఈ వండిన బోనం గిన్నెలు అనేవి అక్కడ పెట్టి మనకి పళ్ళు అనేవి పెట్టాలి కాబట్టి ఇలా ముగ్గు అనేది వేసాను అనమాట. సో మీరు గోడకు చూసింటే ఆల్రెడీ ముందు మాకంటే ముందున్న వాళ్ళు పెట్టారు కదా, సో అలా పెట్టి చేస్తారనమాట. సో ఇక్కడ ఈ మనం బోనం గిన్నెలకి బంతిపూలు అవి కూడా పెట్టేసి దీపాలను వెలిగించాను అనమాట. సో తర్వాత అందులో నుంచే మళ్ళీ మనకి 5 పళ్ళలాగా పెట్టాలన్నమాట. సో పెట్టి మనం వండిన కూరగాయలు అలాగే గుమ్మడికాయ ముక్కలు కూడా పెట్టేసి పెరుగు కూడా మనం అక్కడ నైవేద్యంగా పెట్టాలన్నమాట. సో ఇలా
అన్నీ మొత్తం నేను ఈ పళ్ళ కోసం అయితే పెడుతున్నాను అనమాట. సో నాకు ఈ మొత్తం ఈ ఒక్కరోజు జర్నీలో బాగా అనిపించింది ఏంటంటే, ఫస్ట్ టైం వచ్చినా కూడా నాకు కొత్తగా వచ్చినట్టు ఏం అనిపించలేదు. అంటే ఇంట్లో బోనాలు చేసుకుంటే కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నాకు పెద్ద భయం అయితే ఏమీ వేయలేదన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, ఐనవోలులో దర్శనం బాగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఈ కొమ్రవెల్లిలో కూడా దర్శనం అనేది బాగా జరిగిందనమాట. సో నాకు పట్నం వేసే దగ్గర అయినా ప్రతి దగ్గర చాలా మనశ్శాంతిగా అనిపించింది. సో అంటే నేను వచ్చేటప్పుడు చాలా బెంగగా వచ్చానమాట. అంటే ఒక్కదాన్ని, అంటే మేమిద్దరం, మా హస్బెండ్ మేమే ఇద్దరం వచ్చాము కదా అని చెప్పి ఫీల్ అయ్యాను. కాకపోతే మొత్తం డే మొత్తంలో దర్శనం అనేది బాగా జరిగి మనకు పట్నం వేసిన దగ్గర కూడా మంచిగా అనిపించి నాకు ఎక్కడ బోర్ ఫీలింగ్ అయితే రాలేదన్నమాట. సో నేను చెప్పాను కదా, సేమ్ ఐనవోలులో ఎలా అయితే పట్నం అయితే వేశారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పట్నం అనేది వేశారనమాట. మనకి ఈ పట్నంకి సంబంధించినవి కూడా అక్కడే టెంపుల్ దగ్గరే దొరుకుతున్నాయి. సో మేము అన్నీ అక్కడే తీసుకొని ఇలా పట్నం అయితే వేసేసామన్నమాట. సో ఇలా ఈ పట్నం ఇది గంగరేణి చెట్టు కింద వేసామన్నమాట మేము పట్నం. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలామంది కూడా ఇలా జంటలుగా కూర్చొని వేస్తున్నారు. సో ఇలా ఇది చెట్టు అనమాట, ఇది గంగరేణి చెట్టు. దీనికి మేము తీసుకున్న పూలదండలు కూడా ఆ చెట్టుకి అయితే కట్టేసామన్నమాట. అంటే దగ్గరికి వెళ్ళి వేసి మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా పట్నాలు వేసేవాళ్ళే అనమాట. సో ఇలా ఈ పట్నం అనేది వేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఒక 2 hours ఏమో పట్టింది. సో తర్వాత బయటకు అనేది వచ్చేసి మళ్ళీ ఇక్కడేమన్నా తీసుకుందామని చెప్పి చూశాను, కానీ మాకు ఈ చిన్న ఐటమ్స్ కొనే అంత చిన్న పిల్లలు ఎవరు లేరు. అలాగే నాకు ఏది అంత నీడ్ అనిపించలే అనమాట. ఆల్రెడీ ఈ మధ్యలో ఎక్కువ జాతరలు తిరుగుతున్నాం కాబట్టి ముందే కొన్నాను అనమాట. సో అందుకే మళ్ళీ ఎందుకని చెప్పి కొనలేదు. సో ఇక్కడ రూమ్కి వచ్చేసరికి కూడా దీపాలు అనేవి అలానే ఉన్నాయన్నమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మళ్ళీ ఆ పళ్ళు, అలాగే మనం వండిన బెల్లన్నం, పచ్చనం, కర్రీ అవన్నీ రూమ్లో కూర్చొని తినేసి మళ్ళీ మేమైతే రిటర్న్ మళ్ళీ హన్మకొండకి అయితే బయలుదేరామన్నమాట. సో ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అలా అయిపోయింది టైము. సో ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు పార్ట్ 1 వ్లాగ్ అలాగే పార్ట్ 2 వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇలా మళ్ళీ హన్మకొండకి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్. మీకు వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.